అన్నాయిలరా చెప్పండి సార్. ఆ వెళ్ళేది మహేష్ తన వైఫే కదా? అవును సార్. ఆ బండి వాళ్ళది కాదనుకుంటానే. నాకేం తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ. ఏమైంది మీనాక్షి? నా కొడుకు ఏమైంది? కోపంగా స్క్రూ డ్రైవర్ తీసుకొని పరిగెత్తుకుని వచ్చాడు. ఏమైందో తెలియదు. ఏ విషయం కోసం అయితే సూసైడ్ చేసుకోవాలనుకున్నానో నా కొడుకు కూడా దానికోసం ఈ పని చేస్తుంటాడు. కాస్త సాయం ఆగు రాజశేఖర్, ఒక్క నిమిషం లీలను కూడా రాని. దానికోసం ఎందుకు వెయిట్ చేయాలి? తల్లి అది పాపాత్మురాలు. ఏంటిది? వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని డాక్టర్ గారు దేవుడి చెప్పారు. కంటే గొప్ప ఈ డాక్టర్లు. నా దేవుడి ఆశీర్వాదంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడాను. నా కొడుకు ప్రాణాలను కూడా రాజశేఖర్ కాపాడుకుంటాను. దేవుని నువ్వు నమ్మండి. ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. దేవుడా నా బిడ్డను కాపాడు. నువ్వు ఒక్కడివే నా బిడ్డను కాపాడగలవు. దేవుడా నేను నమ్ముకున్న దేవుడా ఈ బిడ్డను కాపాడు తండ్రి. నా బిడ్డను కాపాడు తండ్రి. ఈ బిడ్డ కూడా నీ బిడ్డను కాపాడు తండ్రి. జీవులందరికీ ఆ దేవుడు ఒకడే. ప్రపంచానికి దేవుడు ఒకడే. అయ్యో రాజశేఖర్, నా పేరు రాజశేఖర్ కాదు, ఆశీర్వాదం. ఆ దేవుడి ఆశీర్వాదాన్ని నేను. సునామీలో ఆ దేవుడు రక్షించిన ఆశీర్వాదాన్ని నేను. దేవుడా అందరినీ కాపాడు. ఈ జనులందరినీ కాపాడు. ఆగమంటుండే. రాజశేఖర్ వచ్చి సూర్యుని తీసుకెళ్లిపోయాడు. హాస్పిటల్ కాదు, చర్చికి. అయ్యో ఈ పిచ్చోడి జీవితంలో మారడు. వెళ్దాం పద. నీ గాయంలో ముందు ఈ గాయం ఎంత, నీ కష్టముల ముందు ఈ కష్టం ఎంత. తొలగించు దేవా, తొలగించు. ఆ దేవుడే అద్భుతం. ఆ అద్భుతమైన నిన్ను కాపాడు. దేవుడా ఈ బిడ్డను కాపాడు. నువ్వు చేసిన పాపానికి ప్రాయచిత్తం వేడుకో. నేనే పాపము చేయలేదు రామస్వామి. మీనాక్షి, కౌన్సిలర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. చేశాను, వస్తున్నారు. బిడ్డను కాపాడు తండ్రి. అద్భుతాన్ని సృష్టించి ఆదుకో దేవా. మర్యాదగా తలుపు తీయండి. నీ కొడుక్కి నయం అవుతుంది. రాజశేఖర్! నువ్వేం కంగారు పడకమ్మా. తలుపు తెరువు రామస్వామి. ఆశీర్వాదం నయం చేస్తాడు. నా బిడ్డ నాకు ఇప్పించండి సార్. కంగారు పడకు. నేను వచ్చేసానుగా. ఏవయ్యా రామస్వామి? ఆశీర్వాదం కౌన్సిలర్ గారు వచ్చారు. రామస్వామి దొరుకుతావయ్యా. ఇదిగో రామస్వామి లాస్ట్ టైము కాలు ఎరగూడ వదిలేశారు. ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తే కాళ్ళు నరాలు కూడా పీకేస్తారు. ఫోన్ చేయమంటావా? రాజకీయ కలుపుతే రండి. మీరు తీసుకెళ్ళండి త్వరగా. ఈ విషయంలో ఏం చెప్పినా నేను విన్నాను. నా బిడ్డను కాపాడు. చాలు ఇంకా. నా బిడ్డని రక్షించుకుంటానయ్యా. రాఘవయ్య. దేవుడు నా బిడ్డను కాపాడతాడు. త్వరగా. ఊరుకున్నది ఇవ్వడమే కాదయ్యా. మేము చూసుకుంటాం. కాపాడుకుంటానయ్యా. చాలు. తీసుకెళ్ళకండి. ప్రార్థించుకోవాలి. హాస్పిటల్లో డాక్టర్లు నా బిడ్డను ఏమీ చేయలేరు. దేవుడే నా బిడ్డను రక్షించగలడు. ప్రార్థన చేసుకోవాలి. అన్న నాయకత్వం వర్ధిల్లాలి.